బిఎస్ఎన్ఎల్ అంటే బిఎస్ఎన్ అవును బిఎస్ఎన్ఎల్ మీద వచ్చింది, ఎల్ఐసి మీద వచ్చింది. ఎంత పెట్టుకుంటే అంటే ఇదేంటంటే కంచంలో అన్నం తింటా బూతులు తిట్టడం. ఇప్పుడు వాళ్ళు సిస్టమేటిక్ గానే వెళ్తున్నారు, ముందు డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తారు, కానప్పుడు ప్రైవేట్ చేస్తారు. అవును ఎల్ఐసిలో షేర్లు పెట్టారు, షేర్ల వల్ల అది ఎదుగుతుంది అని చెప్తే అబ్బెబ్బే అన్నారు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్. కానీ ఇప్పుడు నెంబర్ 1గా ఉంది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అప్పుడు, అంతే కదా ఇతర బ్యాంకులు విలీనం అప్పుడు రచ్చరచ్చ చేశారు. అది బాగు చేశారు, నాశనం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూసేస్తున్నాను ప్రచారం చేశారా, ప్రభుత్వ రంగ బ్యాంకులు మూసేస్తున్నారు అంబానీల అదానీల కోసం అని చెప్పేసి. అట్లాగే ఇవి అంతే, ఏదైనా సరే దొంగ ప్రచారాలు ఎక్కువగా జరుగుతుంది. అంటే 90% ముందు దాని మీద దుబ్బెత్తిపోస్తారు, వాళ్ళేమో సిస్టమేటిక్ డెవలప్మెంట్ వైపు పోతుంటారు. అలాగని ఈ వీటి మాయలో పడిపోరు, అంటే ఆ ప్రచారపు మాయలో పడిపోరాడు. ఎప్పుడు ఏం చేయాలో అది సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఉపయోగపడతాయి సార్ ఇవన్నీ నిర్ణయాలు. ఒక రైల్వే జోన్ వ్యవహారం కానీ ఇప్పుడు కానీ, అలాగే విశాఖ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టే కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. అక్కడికే పెట్టుబడులు రావడం ఇవన్నీ పార్టీ బలోపేత ఇండివిజువల్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినంత గుజరాత్కి కూడా ఇచ్చి ఉండదు నాకు తెలిసి. రోడ్లు వేయడం కానీ, కాలువలు కట్టడం కానీ, సాగునీటి ప్రాజెక్టులకు కానీ, పెన్షన్లు కానీ, ఇట్లా. కానీ ఎవడు వాళ్ళు మనలాంటి వాళ్ళని చెప్తుంటాం, అక్కడ మిగతా మీడియా అంతా నెగిటివ్గానే చెప్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత చేసినా ప్రచారం చేసుకోవడం చేతకానంతసేపు ఏం చేయలేము. ఇప్పుడు కూడా చంద్రబాబు గారి వల్లే వెనక్కి తగ్గింది, చంద్రబాబు గారి ప్యాకేజ్ వచ్చిందంటారు తప్ప మోడీ అని